పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలలో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తూ స్వచ్ఛందంగా నిరసనలు చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజల కొరకు నిలబడి పోరాడుతుందని, రాష్ట్రంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఒక్కటయ్యారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని, దానిలో భాగంగానే ఈ నెల 28న నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరవుతున్నారని, ఈ సందర్భంగా రైతులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, జిల్లాలలో ఎరువులు కూడా దొరకడం లేదని, కరెంటు రావడం లేదని, రుణమాఫీ కాలేదని, అందుకే రైతులు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. జిల్లా మంత్రులు దోచుకోవడంలో బిజీగా ఉన్నారని, కోమటిరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కయ్యి 1000 కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. మంత్రి తుమ్మల అజ్ఞానంగా మాట్లాడుతున్నాడని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు దమ్ముంటే ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొన్నారు, అందులో సన్నధాన్యం ఎంత, బోనస్ ఎంత ఇచ్చారు అని తుమ్మల ప్రకటన చేయాలని నీకు దమ్ముందా అని సవాల్ విసిరారు. మీలాగా దొంగల్లాగా పారిపోవడం లేదని, మేము దమ్మున్న నాయకులమని, నల్గొండలో కేటీఆర్ నిర్వహించే మహాధర్నాను ప్రశ్నించే అర్హత తుమ్మలకు లేదని, పచ్చి ద్రోహులు మీ మంత్రులని, గ్రామ సభల్లోనే కాంగ్రెస్ సక్కదనం బయటపడిందన్నారు. కాంగ్రెస్ నాయకులకు చెప్పు దెబ్బలు పడుతున్నాయని, రేవంత్ రెడ్డికి బ్యాగులు మోసుకపోవడం తప్ప ఏం తెలియదని, కేటీఆర్ ఐటీ ఉత్పత్తులను పెంచి తెలంగాణ ఖ్యాతిని పెంచారని, అదేవిధంగా మున్సిపల్ మంత్రిగా పౌరులకు అన్ని మౌలిక వసతులు కల్పించి ఉద్యోగులను అవమానించడం రేవంత్కు సరికాదని, దావోసు పర్యటన అంతా షో పుటప్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డినే చెప్పారని అన్నారు. బట్టి అయితే అక్కడ జరిగే కార్యకలాపాలకు, వ్యాపార ప్రకటనలకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారని, బట్టినే రేవంత్ గాలి తీశారని, రేవంత్ని అన్ని చిల్లర మాటలే, రేవంత్ మాటల వల్ల హైదరాబాద్ ఇమేజ్ పడిపోతుందన్నారు. తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్, కేటీఆర్ కాలి గోటికి కూడా పనికిరారని ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదర్ కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, మల్లయ్య యాదవ్, పైలశేఖర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నలబోతు భాస్కర్ రావు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నాయకులు రేగటి మల్లికార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రైతుల్లో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను అణిచిపెట్టాలనుకొని కొన్ని చిల్ల ప్రయత్నాలు చేస్తూ ధర్నాలు, ఇతర రకాల పద్ధతుల్లో ప్రజలు వాళ్ళ నిరసన చెప్పాల్సుకుంటే కూడా దాన్ని అడ్డుకునే విధంగా, వివిధ పార్టీల నాయకులకు సంబంధించిన సమావేశాలను కూడా అడ్డుకునే విధంగా వివిధ ఆంక్షలు విధిస్తూ సంవత్సరం కాలంగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీలో ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది. ఒకవైపు ప్రజల తిరుగుబాటు, ఈ ప్రభుత్వం పైన ప్రజలకున్న అభిప్రాయం స్పష్టంగా చెప్పిన ప్రజలు 3 రోజులు తీరు ప్రజలకు ప్రభుత్వం మీద ఏం అభిప్రాయం ఉందో స్పష్టంగా వ్యక్తీకరించబడుతుంది. మొన్నటి వరకు 2 రోజులు ఒక పద్ధతిలో నడిపిండ్రు. ప్రజల ఆగ్రహానికి దెబ్బ దడుచుకొని నడుపుకొని ఇప్పుడు ముందే ప్రజెస్ట్ చేస్తున్నారు జిల్లాల కార్యకర్తలు చెప్పి, ఇప్పుడు వచ్చిన లిస్టులు కావు, మళ్ళీ వస్తే మీరు లిస్టు గురించి గాబరా పడుతుంది. ఎందుకు భయపడి రాసుకుంటున్నారు? ఎందుకు మళ్ళీ తిరిగిండ్రు? ఎవరి లిస్టులు? ఒక గ్రామంలో 500 మంది అప్లై చేసుకుంటే 30 తెచ్చి 40 తెచ్చి, అది కూడా ఊళ్ళలోనే ఉంది, భూముల్లో ఉంది, ఇల్లు ఉంది రాసుకొచ్చి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసేవారికి చెట్టు దెబ్బలు పడుతున్న భయానికి మళ్ళీ ఇవాళ ఆ లిస్టులు కరెక్ట్ కావు. సిగ్గుండాలి ప్రభుత్వం నడుపుతారా మీరు? ఇప్పటికీ 3 సార్లు అప్లికేషన్లు. ప్రజాపాలన ప్రజాపాలన తీసుకెళ్ళిపోయినారు, చెత్తపుటాలు వేసారు, ఆ పాత పేపర్లను అమ్ముకున్నట్టున్నారు దొంగలు. అవి కూడా అమ్ముకొని పడతారు వీళ్ళు, దేని పెట్టరు ఎవరెవరు, అవి కూడా అమ్ముకుంటున్నట్టున్నారు. అవి అయిపోయినాయి, మళ్ళీ అప్లై చేసుకోమన్నారు, మళ్ళీ అప్లై చేసుకోరు. ఇది మేమంటలే, అక్కడ అమ్మలు, మహిళలు, సోదరిమణులు ఏ ఊరికి పోయినా నిలదీస్తున్నారు, తప్పించుకోబోతున్నావు. ఏమైనా దరఖాస్తులు అడుగుడు తప్ప మీ ముఖాలకు పనిచేసింది లేదు. రైతులే చెప్తారు, ప్రజలే చెప్తారు స్పష్టంగా, వింటున్నాం ఒక్కొక్కటి సోషల్ మీడియాలో. అందుకే సోషల్ మీడియా భయపడి దాన్ని నిషేధిస్తున్నావు.